ఆంధ్రగలం న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్ర టాక్సీ మొబైల్ యాప్ పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఈ కార్యక్రమానికి జిల్లాలోని సోషల్ మీడియా హ్యాండిలర్స్ తో ఆయన కార్యాలయంలో మాట్లాడిన కలెక్టర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్న ఆంధ్ర టాక్సీను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల భద్రతతో కూడిన టూరిజంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ మొబైల్ యాప్ ఉంటుందని తెలియజేశారు. గవర్నమెంట్ గ్యారంటీతో అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు ఇక్కడ డ్రోన్ ఫెసిలిటీ అలాగే టూరిజం ఫెసిలిటీ తీసుకొచ్చాం దీంట్లో. సో ఎక్కడైనా విజయవాడలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో టూరిజం ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే దీంట్లో ఒక ప్యాకేజ్ ప్రకారంగా పెట్టాం. ఆ ప్యాకేజ్ ప్రకారంగా ప్రీ డిటర్మైన్డ్ రేట్తో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇంకా అగ్రికల్చర్ డ్రోన్ అయినా బుక్ చేసుకోవాలి, రైతులకి డ్రోన్ ఫెసిలిటీ కావాలి, సర్వీస్ కావాలంటే అది కూడా దీంట్లో బుకింగ్ ఉంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వరకు అయితే ఏ కమిషన్ దీంట్లో ఉండదు. ఇది జిల్లా స్థాయిలో గవర్నమెంట్ చేసిన యాప్ కాబట్టి కమిషన్ లేకుండా ఏదైతే మెయిన్ బేసిక్ ధరలో ఉంటుందో అదే ధరలకి ట్యాక్సీ డ్రైవర్స్కి పేమెంట్ చేస్తారు ఎవరు ట్రావెల్ ప్యాసింజర్స్. అటు ప్యాసింజర్స్కి కూడా ఆ ట్యాక్స్ పడదు, వీళ్ళకి ట్యాక్సీ ఓనర్స్కి కూడా సర్వీస్ ఛార్జ్ అవన్నీ కట్ అవ్వవు. కాబట్టి ఇది అఫోర్డబుల్ అని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఓటీపీ కాన్సెప్ట్, ఎందుకంటే ఎవరు ఎక్కుతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అదే ట్రిప్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఓటీపీ కాన్సెప్టే ఉంటుంది. కానీ డ్రైవర్కి తెలియకుండా క్యాన్సిల్ అవ్వడము, లేదా కస్టమర్ తెలియకుండా క్యాన్సిల్ అవ్వడము, క్యాన్సిల్ అవుతే ట్యాక్స్ వేయడము, లేదా వాళ్ళకి తెలియకుండా ఈ రేట్స్ కట్ చేయడం, ఇటువంటివి ఏమి ఉండవు. చాలా అకౌంటబుల్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాల్సెంట్ కూడా పెట్టినాను ఇక్కడ కలెక్టరేట్లో. ఎక్కడైనా ఏదైనా డిఫరెన్స్ వస్తాయి, ఈవెన్ టెక్నికల్ డిఫరెన్స్ అయినా లేదా వాళ్ళకి ఏమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు నేరంగా ఫోన్ చేసి కూడా దాని గురించి తెలుసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అకౌంటబుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలా లేనప్పుడు వాళ్ళు డ్రైవర్కి చెప్పి క్యాన్సిల్ చేసుకోవచ్చు, డ్రైవర్కి వేరే వస్తుంది. డ్రైవర్ ట్రావెల్ చేసి వచ్చాక క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తే అది కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం మానిటర్ చేస్తుంటాము, ఏం జరిగింది ఏం చూసుకుంటాము. ఇటు డ్రైవర్కి లాస్ అవ్వకుండా అటు కన్జ్యూమర్కి కూడా హెల్ప్ అయ్యేలాగా ఎట్లా ముందు తీసుకెళ్ళాలో చూస్తాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ యాప్ పెట్టింది ఏదో నా సైడ్ నుంచి ఇనిషియేటివ్ కాదు. నేను నాకు తెలిసి ఒక 8-9 మీటింగ్ పెట్టుంటాను ట్యాక్సీ ఓనర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్తో. వాళ్ళు ఏదైతే ధరలు ఒప్పుకున్నారో, వాళ్ళు ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ధరలు ఉందని చెప్పారో దాన్నే రేట్స్ ఇంత పెట్టాము. కాబట్టి ఇది నాకు గిట్టుబాటు అవ్వట్లేదు, నేను రాలేదు అనే పరిస్థితి రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరితో ట్యాక్సీ అలాగే ఆటో వాళ్ళు ఓనర్స్తో కూడా ఆ అసోసియేషన్ మీటింగ్ పెట్టే చెప్పాం కాబట్టి. సో అటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర ట్యాక్సీ యాప్లో రాదని నేను అనుకుంటున్నాను. కమిషన్ ఛార్జ్ లేదు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు అని కూడా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి కంపల్సరీగా ఇది అటువంటి సమస్య రాదని అనుకుంటున్నాను. అండ్ కారణం మాత్రమే ట్యాక్సీ వరకే పెట్టున్నాము. బైక్ గురించి పబ్లిక్ నీడ్ ఎలా ఉందో, ఎందుకంటే యాజ్ పర్ ద రూల్ ట్యాక్సీ వరకు అయితే ఆటో, మళ్ళీ కారు లేదా టెంపో ట్రావెల్స్, బస్సెస్ వస్తాయి కాబట్టి దాన్ని యాజ్ పర్ ద రూల్ పెట్టున్నాము యాప్.